హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అద్దె గర్భం పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే, మరుసటి రోజు మధ్యాహ్నం వర్మ మాన్షన్ అంత నిశ్శబ్దంగా ఉంది. అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మాధవికి సమయం గడవక పుస్తకాలు చదువుకుందామని కింద ఉన్న పెద్ద లైబ్రరీలోకి వెళ్ళింది. ఆ లైబ్రరీలో వేలాది పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాల అరలను చూస్తూ వెళ్తూ ఉండగా ఒక మూల ఉన్న ఒక పాత చెక్క బీరువా ఆమె దృష్టిని ఆకర్షించింది. దానికి తాళం లేదు, కానీ చాలా కాలంగా ఎవరు తెరవనట్టుగా దుమ్పట్టి ఉంది. కుతూహలంతో నెమ్మదిగా ఆ బీరువా తలుపులు తెరిచింది మాధవి. అందులో కొన్ని పాత ఫైల్స్, బిజినెస్ మ్యాగజైన్స్ ఉన్నాయి. వాటి వెనక ఒక అందమైన చెక్క పెట్టె ఉంది. దాన్ని బయటకు తీసి తెరచి చూసింది. అందులో కొన్ని ఫోటోలు, ఒక డైరీ ఉన్నాయి. ఒక ఫోటోను చేతిలోకి తీసుకోగానే మాధవి కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్లాయి. ఆ ఫోటోలో ఉన్నది అర్జున్. కానీ ఇప్పుడున్న అర్జున్కు, అందులో ఉన్న అర్జున్కు చాలా తేడా ఉంది. అందులో ఉన్న అర్జున్ ముఖంలో స్వచ్ఛమైన, ప్రాణం నిండిన చిరునవ్వు ఉంది. అతని కళ్ళల్లో చెప్పలేనంత సంతోషం ఉంది. అతని పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంది. ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుని ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా నవ్వుతూ ఫోటోకి ఫోజులిచ్చారు. అర్జున్ సార్ నవ్వటం కూడా తెలుసా? ఇంత అందంగా నవ్వే మనిషి ఇప్పుడు ఇలా ఎందుకు అయిపోయాడు? ఈ అమ్మాయి ఎవరు? మాధవ ఫోటోను చూస్తూ తనలో తను అనుకుంది. ఆమె పేరు నందిని. వెనక నుండి గొంతు వినిపించగానే మాధవ్ ఉలిక్కిపడి ఫోటోను కింద పడేసింది. వెనక్కి తిరిగి చూస్తే మేనేజర్ రాజశేఖర్ నిలబడి ఉన్నాడు. మాధవి కంగారుగా, సారీ అండి, నేను కావాలని. రాజశేఖర్, పర్వాలేదు మాధవి, ఈ ఇంటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, అర్జున్ గారి గతం నీకు తెలియవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే ఆయన బిడ్డను మోస్తున్నావు. ఆయన ఎందుకు ఇంత కఠినంగా మారారో నీకు అర్థమైతే భవిష్యత్తులో వచ్చే సమస్యలను నువ్వు ఎదుర్కోగలవు. రాజశేఖర్ కింద పన్న ఆ ఫోటోని తీసుకొని కుర్చీలో కూర్చున్నాడు. మాధవి కూడా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమె కళ్ళల్లో నిజం తెలుసుకోవాలన్న ఉత్కంఠ. రాజశేఖర్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ, అర్జున్ సార్ ఎప్పుడు ఇలాంటి మనిషి కాదు మాధవి. 5 ఏళ్ల క్రితం ఆయన చాలా ఉల్లాసంగా ఉండేవాడు. ప్రతి ఒక్కరిని నమ్మేవాడు, ప్రేమించేవాడు. వర్మ గ్రూప్ బాధ్యతలు తీసుకున్న కొత్తలో ఆయనకు నందిని అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమె మా కంపెనీలో ఒక సాధారణ ఎంప్లాయీ. కానీ అర్జున్ సార్ ఆమెను ప్రాణంగా ప్రేమించాడు. మాధవి శ్రద్ధగా వింటుంది. రాజశేఖర్ కొనసాగిస్తూ, అన్నపూర్ణదేవి గారికి ఈ సంబంధం అస్సలు ఇష్టం లేదు. ఒక సాధారణ ఉద్యోగిని కోడలుగా చేసుకోవటం ఆమెకిష్టం లేకపోయింది. కానీ అర్జున్ సార్ తన తల్లిని ఎదిరించి మరీ నందిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నందిని కోసం కోట్లు ఖర్చు పెట్టాడు. ఆమె పేరు మీద ఆస్తులు రాశాడు. నందిని కూడా ఆయన్ని అంతే ప్రేమిస్తుందని ఆయన గుడ్డిగా నమ్మాడు. రాజశేఖర్ గొంతులో ఇప్పుడు బాధ చోటు చేసుకుంది. రాజశేఖర్ పెళ్లికి వారం రోజుల ముందు అర్జున్ సార్ నందినితో కలిసి కారులో వెళ్తూ ఉండగా ఓ ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. కారు లోయలో పడిపోయింది. ఆ ప్రమాదంలో నందినికి చిన్న గాయాలతో సరిపోయింది. కానీ అర్జున్ సార్ పరిస్థితి విషమంగా మారింది. ఆయన వెన్నెముకకు తీవ్రమైన గాయమైంది. 6 నెలల పాటు కోమాలో ఉన్నారు. మాధవి గుండె జారిపోయింది. 6 నెలల అని నెమ్మదిగా అంది. రాజశేఖర్, అవును, ఆయన కోమాలో ఉన్నప్పుడు డాక్టర్లు ఒక చేదు నిజం చెప్పారు. ఆ ప్రమాదం వల్ల ఆయన శరీరంలోని కొన్ని నరాలు దెబ్బతిన్నాయని, భవిష్యత్తులో ఆయనకు సహజంగా పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ అని తేల్చెప్పారు. ఈ విషయం నందినికి తెలిసింది. ఆమెకు అర్జున్ సార్ ప్రాణాలతో ఉండటం కంటే ఆయన ఆస్తి మీదే ఎక్కువ ఆశ ఉండేది. ఆయన ఎప్పటికీ మంచానికి పరిమితం అవుతారని, పైగా పిల్లలు కూడా పుట్టరని డాక్టర్లు చెప్పగానే ఆ మసల్ రంగు బయటపడింది. మాధవికి విషయం అర్థమవుతుంది. డబ్బు కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారని ఆమెకు తెలుసు. కానీ ఇంత క్రూరంగా ఉంటారని ఊహించలేదు. రాజశేఖర్ కోపంతో, అర్జున్ సార్ కోమాలో ప్రాణాలతో పోరాడుతూ ఉంటే నందిని ఆయన పేరు మీద ఉన్న ఆస్తులను అమ్మి వర్మ గ్రూప్ యొక్క ముఖ్యమైన సీక్రెట్స్ను ప్రత్యర్థి కంపెనీలకు అమ్మి రాత్రికి రాత్రి అమెరికా పారిపోయింది.
6 నెలల తర్వాత కోమా నుండి బయటకు వచ్చిన అర్జున్ సార్కి మొదటిగా తెలిసిన నిజం, తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన ప్రాణం పోతున్న సమయంలో తన వెన్నపోటు పొడిచి పారిపోయిందని. రాజశేఖర్ చెప్పిన మాటలు మాధవి మనస్సును కదిలించాయి. రాజశేఖర్ ఆ సంఘటన అర్జున్ గారిని పూర్తిగా మార్చేసింది. ప్రేమ, అనుబంధం, నమ్మకం అనే పదాలు ఆయన డిక్షనరీలో లేకుండా పోయాయి. మనుషులందరూ కేవలం డబ్బు కోసం, అవసరాల కోసమే దగ్గరవుతారని ఆయన నమ్మకం స్థిరపడిపోయింది. ఎంతో శ్రమపడి తన బలహీనతను దాచిపెట్టి మళ్ళీ తన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ ఆయన మనసు మాత్రం శిలలా మారిపోయింది. వంశం నిలబడాలన్న తన తల్లి పోరు పడలేక, సరోగసికి ఇష్టపడక ఇక నీతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. రాజశేఖర్ లేచి నిలబడ్డాడు. ఆయన కఠినంగా మాట్లాడినా, నీకు నిబంధనలు పెట్టినా అది నీ మీద కోపంతో కాదు మాధవి. మళ్ళీ ఎక్కడెవరికైనా దగ్గరైతే మళ్ళీ మోసపోతానన్న భయం ఆయన్ని అలా ప్రవర్తించేలా చేస్తుంది. ఆయన ఒక గాయపడిన సింహం లాంటివాడు. ఆ గాయం ఎంత లోతైందో నీకు ఇప్పుడు అర్థమై ఉంటుందనుకున్నాను అని చెప్పి రాజశేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాధవి చేతిలో ఉన్న అర్జున్ ఫోటో మీద ఒక కన్నీటి చుక్క పడింది. తన కష్టాలు మాత్రమే ప్రపంచంలో పెద్దవని ఆమె ఇన్నాళ్ళు అనుకుంది. కానీ ప్రాణంగా నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్జున్ స్థానంలో ఉండి ఆలోచించింది. ఒకప్పుడు అంత స్వచ్ఛంగా నవ్విన మనిషి ఇప్పుడు తన భావాలను చంపుకొని బతుకుతున్నాడు. నేను ఆయన కేవలం ఓ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మాత్రమే అని ఎందుకు పదే పదే గుర్తు చేస్తాడో నాకిప్పుడు అర్థమైంది. ఆయన నన్ను అవమానిస్తున్నాడు అనుకున్నాను, కానీ నిజానికి ఆయన తన్ను తాను కాపాడుకున్నాడు అని మాధవ్ మనసులో అనుకుంది. అర్జున్ పట్ల ఇన్నాళ్ళు ఉన్న భయం, కోపం స్థానంలో ఇప్పుడు ఒక తెలియని సానుభూతి, గౌరవం ఏర్పడ్డాయి. ఆ రాత్రి మాధవి తన గదిలో బాల్కాన్ దగ్గర నిలబడి ఆలోచిస్తుంది. ఆకాశంలో చందమామ మేఘాల వెనుక దాక్కుంటున్నాడు. అప్పుడే గత్తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. అర్జున్ లోపలికి వచ్చాడు. అతని ముఖంలో ఉదయం ఉన్న కంగారు లేదు, కానీ కళ్ళల్లో ఒక రకమైన అలసట ఉంది. అతని చేతిలో కాగితం పట్టుకొని ఉన్నాడు. మాధవి వెనక్కి తిరిగి చూసింది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది. అర్జున్ చల్లని స్వరంతో, ఉదయం రాజశేఖర్ నీకు నా గతం గురించి మొత్తం చెప్పడం తెలిసింది. లైబ్రరీలో నా పాత ఫోటోలు చూసావు కదా. మాధవి తలదించుకుంది. అవును సార్ అని నెమ్మదిగా అంది. అర్జున్ ఆమె వైపు అడుగులు వేస్తూ వచ్చాడు. ఆ కథ వినగానే నీకు నా మీద జాలి పుట్టి ఉంటుంది. అరే పాపం, ఇంత మోసపోయాడా అని సానుభూతి చూపించాలనుకుంటున్నావేమో. కానీ గుర్తించుకో మాధవి, నాకెవరి జాలి అవసరం లేదు. ముఖ్యంగా నీ జాలి అసలే అవసరం లేదు. మాధవి తలెత్తి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో భయం లేదు. జాలి ఎందుకు పడతాను సార్? మీ గతం విన్నాక నాకు మీ మీద గౌరవం ఏర్పడింది. మోసపోయిన, కింద పడినా మళ్ళీ నిలబడిన మీ ధైర్యాన్ని చూసి. మాధవి మాట పూర్తి కాకముందే అర్జున్ ఒక్కసారిగా కోపంతో అరిచాడు. స్టాప్ ఇట్. అతను ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. అతని కళ్ళల్లో కోపంతో పాటు ఎన్నో ఏళ్లుగా దాచుకున్న బాధ కట్టలు తెంచుకుంటుంది. అర్జున్ పళ్ళు కొరుకుతూ కఠినంగా, ఇలాంటి తీయని మాటలు నేను చాలా విన్నాను మాధవి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు అవసరం తీరే వరకే ప్రేమిస్తారు. నువ్వు కూడా నా బిడ్డను కనడానికి ₹1,00,00,000 ఆశపడి వచ్చావు. ఇదొక వ్యాపారం. ఇందులో సెంటిమెంట్స్కి చోటు లేదు. నువ్వు నాకేం పర్సనల్గా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మాధవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కానీ ఆమె చూపును తిప్పుకోలేదు. అర్జున్ వెనక్కి తిరిగి గది బయటకు వెళ్ళబోతూ గుమ్మం దగ్గర ఆగిపోయాడు. అతని భుజాలు వాలిపోయాయి. వెనక్కి తిరుగుతూ ఉండగానే చాలా బరువైన, బాధాతప్తమైన గొంతుతో ఇలా అన్నాడు. నేను ఇంకెవరిని నమ్మను మాధవి, నిన్ను కూడా. ఆ మాట చెప్పి వేగంగా గదిలోంచి వెళ్ళిపోయాడు అర్జున్. గత్తలుపు మోసుకున్న శబ్దం మాధవి గుండెల్లో ప్రధ్వనించింది. నిన్ను కూడా అన్న మాటలో అర్జున్ భయం మాధవికి స్పష్టంగా వినిపించింది. అతను తన్ను నమ్మనని చెప్పలేదని, నమ్మడానికి భయపడుతున్నాడని ఆమెకు అర్థమైంది. ఎవరైనా తన మనసుకు దగ్గరైతే మళ్ళీ ఆ గాయం పునరావృతం అవుతుందన్న ఆవేదన అది. మాధవి తన కడుపు మీద నెమ్మదిగా చేయి వేసుకుంది.
ఆమె కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్ళేవు. ఒక దృఢమైన సంకల్పం ఉంది. ఈ ఇంటికి నేను కేవలం ఒక కాంట్రాక్ట్ కోసం మాత్రమే వచ్చి ఉండొచ్చు. కడుపులో ఉన్న మీ బిడ్డ సాక్షిగా మీ మనసులో గూడు కట్టుకున్న ఆ చీకటిని, ఆ భయాన్ని నేను తొలగిస్తాను అని తనలో తను గట్టిగా నిశ్చయించుకుంది మాధవి. నేను ఇంకెవరిని నమ్మను మాధవి, నిన్ను కూడా. అర్జున్ కోపంగా, అంతకంటే ఎక్కువగా భయంగా అన్న ఆ మాటలు మాధవి చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉన్నాయి. గత్తలుపు వైపు అలాగే చూస్తూ ఉండిపోయిన మాధవి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి మంచం మీద కూర్చుంది. తన 4 నెలల గర్భంపై సున్నితంగా చేయి వేసుకుంది. లోపల పెరుగుతున్న ఆ చిన్నారి ప్రాణం ఇప్పుడు ఆమెకు ఒక ఒప్పందం కాదు, తన జీవితంలో ఒక భాగం. అర్జున్ గతం గురించి, అతనికి జరిగిన ప్రమాదం గురించి తెలిసాక మాధవికి ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. అర్జున్ తనకు సహజంగా పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసినా వర్మ వంశాన్ని నిలబెట్టడానికి అతను ఎంత మానసిక క్షోభను అనుభవించాడో ఆమెకిప్పుడు బోధపడింది. ఆ ఆలోచన రాగానే 4 నెలల క్రితం తాను వర్మ మాన్షన్కి వచ్చిన కొత్తలో ఈ బిడ్డకు ప్రాణప్రతిష్ఠ చేయటానికి జరిగిన ఆ భయంకరమైన వైద్య ప్రక్రియ రోజు ఆమె కళ్ళ ముందు కదలాడింది. ఆ రోజు మాధవికి ఒక పీడకల. ఒక ఆడపిల్లగా తన శరీరాన్ని, తన మాతృత్వాన్ని ఒక ప్రయోగశాలలో వస్తువుగా మార్చిన ఆ చీకటి రోజును ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు. వర్మ మాన్షన్లోకి మాధవ్ అడుగుపెట్టిన 3వ రోజు తెల్లవారుజామున 5 గంటలకే 2 నర్సులు ఆమె గదికి వచ్చారు. మాధవి గారు, సిద్ధం కండి, ఈరోజు ఆసుపత్రికి వెళ్ళాలి, డాక్టర్లు ఎదురు చూస్తున్నారు అని యంత్రాల్లా చెప్పి వెళ్ళారు. ఆ నల్లటి బెంజ్ కారు మాధవిని తీసుకుని నగర శివార్లలో ఉన్న వర్మ గ్రూప్కి చెందిన ఒక అత్యంత ఖరీదైన రహస్య కార్పొరేట్ ఆసుపత్రికి చేరుకుంది. ఆ ఆసుపత్రి బయట బోర్డు లేదు, కానీ లోపల వసతులు మాత్రం 5 స్టార్ హోటల్ను తలపిస్తున్నాయి. అది కేవలం అత్యంత సంపన్నుల కోసం, వారి వ్యక్తిగత వైద్య అవసరాల కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ క్లినిక్. మాధవిని ఒక పెద్ద గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ చుట్టూ తెల్లటి గోడలు, భయపెట్టే వైద్య పరికరాలు, మందుల వాసన. అప్పటికే అక్కడ వర్మ కుటుంబానికి చెందిన అత్యంత సీనియర్ గైనకాలజిస్ట్ మరియు ఫెర్టిలిటీ నిపుణులు ఎదురు చూస్తున్నారు. రాజశేఖర్ మాధవి దగ్గరికి వచ్చి ఒక ఫైల్ ఇస్తూ అన్నాడు. రాజశేఖర్, మాధవి అర్జున్ గారికి జరిగిన ప్రమాదం గురించి నీకు తెలియదు, కానీ ఆయన సహజంగా తండ్రి కాలేరు. అందుకే IVF పద్ధతి ద్వారా ఆయన వీర్య కణాలను నీ అండంలో ఫలదీకరణం చేసి ఆ పిండాన్ని నీ గర్భంలో ప్రవేశపెడతారు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. మానసికంగా సిద్ధంగా ఉండు. ఈ మాటలు వినగానే మాధవి గుండె ఆగిపోయినంత పనైంది. సహజంగా కాకుండా ఒక యంత్రంలో తన గర్భాన్ని తెరిచి పిండాన్ని ప్రవేశపెట్టడం అనేది ఆమెకు తీవ్రమైన భయాన్ని, అసహ్యాన్ని కలిగించింది. తన శరీరంలోకి పదునైన సూదులు, గొట్టాలు వెళ్తాయన్న ఊహే ఆమెను వణికించింది. సరిగ్గా అప్పుడే ఆసుపత్రి గత్తలుపులు తెరుచుకున్నాయి. వర్మ కుటుంబానికి మహారాణి లాంటి అన్నపూర్ణదేవి, ఆమె వెనుక అర్జున్ పెద్దనాన్న కొడుకు దేవ్, వర్మ గ్రూప్ ఆస్తులపై కన్నేసిన స్వార్థపరుడు లోపలికి వచ్చాడు. మాధవ్ని చూడగానే దేవ్ ముఖంలో ఒక వెకిలి నవ్వు కనిపించింది. దేవ్ వ్యంగ్యంగా, ఏంటి పెద్దమ్మ, మన వర్మ వంశం వంశోద్ధారకుణ్ణి కనడానికి ఇంకెవరు దొరకలేదా? రోడ్డు మీద దొరికే ఈ మాసిపోయిన మధ్యగద్దాన్ని పట్టుకొచ్చారు. దీని రక్తంలో ఉన్న దరిద్రం, రోగాలు మన బిడ్డకు కూడా వస్తాయేమో. అసలు ఈ IVF ప్రయోగాలు సక్సెస్ అవుతాయన్న గ్యారంటీ ఏంటి? అన్నపూర్ణదేవి దేవి మాటలకు కోపగించుకోలేదు సరికదా. మాధవ్ వైపు అసహ్యంగా చూసింది. అన్నపూర్ణదేవి కఠినంగా, నాకు మాత్రం ఈ అడుక్కునే దాన్ని చూడగానే అసహ్యం వేస్తుంది, కానీ నా కొడుకు పంతం ముందు నేను తల వంచాల్సి వచ్చింది. డాక్టర్, ఈమె కేవలం ఒక అద్దె గర్భం మాత్రమే. మా వంశపు రక్తం ఈమె కడుపులో పెరుగుతున్నప్పుడు ఈమెలోని ఏ లక్షణాలు ఆ బిడ్డకు రాకూడదు. కేవలం మా బిడ్డకు ప్రాణం పోయడానికే ఈమె శరీరాన్ని వాడుకోండి. ఆ తర్వాత ఈమెను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు. ఆ మాటలు మాధవ్ హృదయాన్ని ముక్కలు చేశాయి. ఒక మనిషిగా తన ఉనికిని పూర్తిగా చెరిపేస్తూ తన్ను కేవలం ఒక మాంసపు ముద్దలా, ఒక యంత్రంలా చూస్తున్న తీరు ఆమెకు ఏడుపు తెప్పించింది.
అన్నపూర్ణాదేవి మాధవి దగ్గరికి వచ్చి, ఏయ్ ఏడుస్తున్నావేంటి? డబ్బు తీసుకున్నందుకు నాటకాలు ఆపలేవా? నీకు భయంగా ఉంటే ఇప్పుడే చెప్పు. నీలాంటి వాళ్ళు మాకు 100 మంది దొరుకుతారు. నీలాంటి ఒక చీపు క్లాస్ అమ్మాయి గర్భంలో మా బిడ్డను పెంచడం నాకేమాత్రం ఇష్టం లేదు. మా కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయితే నీ తండ్రి ఆసుపత్రి బిల్లులు ఎవరు కడతారో ఆలోచించుకో. మాధవికి ఉక్కిరిబిక్కిరైంది. కోపంతో ఆమె చేతులు బిగుసుకున్నాయి. అక్కడి నుండి పారిపోవాలని, ఈ అవమానాలను భరించే బదులు చనిపోవటం మేలని ఆ మనసు ఘోషించింది. ఆసుపత్రి గదిలో నిశ్శబ్దం. అందరూ బయటకు వెళ్ళిపోయారు. మాధవి ముందు ఒక ఆకుపచ్చ రంగు ఆసుపత్రి గౌన్ పెట్టారు నర్సులు. మాధవి ఆ గౌన్ను చేతిలోకి తీసుకుని బోర్న ఏడ్చింది. నేను చెయ్యలేను, నా వల్ల కాదు. నా శరీరాన్ని వాళ్ళిష్టం వచ్చినట్లు కోసి కుట్టి ప్రయోగాలు చేస్తూ ఉంటే నేను భరించలేను. వీళ్లకు నేను ఒక మనిషిని కాదు. నా ఆత్మగౌరవాన్ని చంపుకొని నేను బతకలేను అని తనలో తను కుమిలిపోయింది. ఒక అడుగు ముందుకేసి గత్తలుపు తీసి బయటకు పారిపోవాలని నిర్ణయించుకుంది. రాజశేఖర్కి చెప్పి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటానని అనాలనుకుంది. తలుపు హ్యాండిల్ పట్టుకుంది. కానీ అకస్మాత్తుగా ఆమె కళ్ళ ముందు ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్న తన తండ్రి ముఖం మెదిలింది. ఆపరేషన్ సక్సెస్ అయినా ఆయన ఇంకా అబ్జర్వేషన్లోనే ఉన్నారు. ఒకవేళ వీళ్ళు అకౌంట్ ఫ్రీజ్ చేస్తే నాన్నకు మందులు ఎలా వస్తాయన్న భయం ఆమె అడుగులను ఆపేసింది. ప్రేమ కోసం అర్జున్ మోసపోయాడు. ప్రాణం కోసం తను అమ్ముడుపోయింది. ఇద్దరిది ఒకే రకమైన నిస్సహాయత. ఆ నిస్సహాయత ఇప్పుడు మాధవిని కట్టిపడేసింది. కన్నీళ్లు తుడుచుకుంది. తండ్రి ప్రాణాల కోసం తన శరీరాన్ని వాళ్ళ చేతిలో పెట్టడానికి సిద్ధపడింది. కళ్ళు మూసుకొని ఆకుపచ్చ రంగు ఆసుపత్రి గౌన్ను వేసుకుంది. ఆ ముఖంలో ఇప్పుడు భయం లేదు. కేవలం ఒక రకమైన శూన్యత, వీధికి తలదించిన నిస్సహాయత మాత్రమే ఉన్నాయి. కొద్దిసేపటికి నర్సులు వచ్చారు. మాధవిని ఒక స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకువెళ్తున్నారు. కారిడార్ అంతా చల్లగా ఉంది. పైకప్ మీద ఉన్న ట్యూబ్ లైట్లు మాధవి కళ్ళల్లో వెలుగుతూ వెళ్తున్నాయి. థియేటర్ తలుపుల దగ్గరకు చేరుకోగానే స్ట్రెచ్చర్ ఆగింది. డాక్టర్లు లోపల సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో మాధవి పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద ఉంచిన పాత మొబైల్ ఫోన్ మోగింది. ఆ ఫోన్ రాజశేఖర్ ఇంకా లాక్కోలేదు. స్క్రీన్ మీద అమ్మ అని పేరు కనిపిస్తుంది. మాధవి గుండె వేగంగా కొట్టుకుంది. ఆపరేషన్ సమయంలో తల్లి ఫోన్ చేసిందంటే ఏదో అత్యవసరమైతేనే. నరసును బ్రతిమాలి ఆ ఫోన్ తీసుకుంది. వణుకుతున్న చేతులతో ఫోన్ ఆన్ చేసింది. హలో అమ్మా. లక్ష్మి అవతల వైపు బోర్న ఏడుస్తూ కంగారుగా, మాధవి ఎక్కడున్నావే తల్లి? ఇక్కడ నాన్నకు మళ్ళీ ఏమైందో తెలియటం లేదే. ఆయనకు సడన్గా ఫిట్స్ వచ్చి స్పృహ తప్పిపోయారు. డాక్టర్లు హడావిడిగా మళ్ళీ ఐసీయూలోకి తీసుకెళ్లారు. ఆయన గుండె మళ్ళీ సమస్య ఇస్తుందని, మరో పెద్ద ట్రీట్మెంట్ చేయాలని చెప్తున్నారు. డబ్బు కట్టాలంటున్నారు. నాకు భయమేస్తుంది. నాన్న ప్రాణాలు. మాధవి ప్రపంచం గిర్రున తిరిగింది. ఒక పక్క తాను ఒక యంత్రంలా మారి ఒక అపరిచితుడి బిడ్డని గర్భంలోకి తీసుకుపోతున్న క్షణం, మరోపక్క ప్రాణాలు దక్కాయనుకున్న తన తండ్రి మళ్ళీ మృత్యువు అంచున నిలబడిన వార్త. లక్ష్మి మాటలు పూర్తి కాకముందే నర్సు మాధవి చేతిలోంచి ఫోన్ లాగేసుకుంది. సారీ మేడం, లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. స్ట్రెచ్చర్ ముందుకు కదిలింది. అమ్మా ఆగు, నాన్నకేమైంది? డాక్టర్లతో మాట్లాడనివ్వండి అని మాధవి కన్నీళ్లతో అరుస్తుంది. కానీ ఎవరు పట్టించుకోలేదు. మాధవిని లోపలికి తోశారు. బయట అన్నపూర్ణాదేవి, రాజశేఖర్ నిలబడి చూస్తున్నారు. రాజశేఖర్ ముఖంలో ఒక తెలియని భావం ఉంటే అన్నపూర్ణాదేవి ముఖంలో గర్వం ఉంది. ఆపరేషన్ థియేటర్ యొక్క పెద్ద గాజు తలుపు నెమ్మదిగా కదులుతున్నాయి. లోపల మాధవి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చేతులు చూస్తూ తన తండ్రి కోసం రోధిస్తున్న దృశ్యం గాజు అద్దంలోంచి మసగ్గా కనిపిస్తుంది. కాన తలుపులు నిర్దాక్షిణ్యంగా ఒకదానికొకటి దగ్గరవుతున్నాయి. ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకున్న ఆ క్షణం మాధవి జీవితంలో అత్యంత భయంకరమైంది. ఒక పక్క తండ్రి ప్రాణపరిస్థితిలో ఉన్నాడని
తెలిసిన ఏమీ చేయలేని నిస్సహాయత. మరోపక్క తన శరీరంలో జరుగుతున్న ఆ క్లిష్టమైన వైద్య ప్రక్రియ. ఆ 2 గంటల పాటు మాధవి కళ్ళు మూసుకుని మౌనంగా కన్నీళ్లు కారుస్తూనే ఉంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆమెను రెస్ట్ రూమ్కి మార్చారు. మత్తుమందు ప్రభావం నుండి పూర్తిగా బయటకు రాని మాధవి స్పృహ రాగానే మొదటిగా అడిగింది తన తండ్రి గురించి. పక్కన నిలబడి ఉన్న రాజశేఖర్ ఆమెను చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. కంగారు పడకు మాధవి, మీ నాన్నగారి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా అదుపులో ఉంది. ఆయనకు వచ్చిన హార్ట్ అటాక్ వల్ల అత్యవసరంగా మరో స్టంట్ వేయవలసి వచ్చింది. దానికి మరో 20 లక్షలు ఖర్చయింది. మాధవి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. 20 లక్షల మరి డబ్బు అర్జున్ రాగానే కట్టేశారు. ఆపరేషన్ థియేటర్లో నువ్వేడుస్తూ వదిలేసిన ఫోన్ కాల్ను ఆయనే మాట్లాడారు. వెంటనే అపోలో ఆసుపత్రికి ఫోన్ చేసి ఖర్చు గురించి ఆలోచించవద్దని, మీ నాన్నగారికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆర్డర్ వేశారు. ఆయన ప్రాణాలకు ఇక ఎలాంటి డోకా లేదు. ఆ మాట వినగానే మాధవి గుండెల్లోంచి ఒక పెద్ద భారం దిగిపోయింది. ఇన్నాళ్ళు అర్జున్ని కేవలం ఒక రాతి మనిషిగా, కోపిష్టిగా, కఠినాత్ముడిగా మాత్రమే చూసిన మాధవికి ఆ కఠినత్వం వెనక ఒక మానవత్వం ఉన్న మనిషి దాగి ఉన్నాడని అర్థమైంది. తన కోసం, తన తండ్రి కోసం అతను చేసిన ఈ సాయం ఆమెను అతనికి మానసికంగా మరింత దగ్గర చేసింది. ఆయన నా నాన్నను బతికించాడు. నేను ఆయన వంశాన్ని నిలబెడతాను. ఇది ఇక మీదట కేవలం ఓ కాంట్రాక్ట్ కాదు, ఓ కృతజ్ఞత అని తనలో తాను గట్టిగా నిశ్చయించుకుంది మాధవి. 4 వారాలు గడిచాయి. వర్మ మాన్షన్లో ఉదయం నుండి ఒకటే హడావిడి. డాక్టర్లు వచ్చి మాధవికి రక్త పరీక్షలు, స్కానింగ్ చేసి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్ నుండి ఫోన్ వచ్చింది. కంగ్రాచులేషన్స్, ఐవీఎఫ్ సక్సెస్ అయింది. మాధవి గర్భవతి. వర్మ వంశానికి వారసుడు రాబోతున్నాడు. ఈ వార్త వినగానే వర్మ మాన్షన్ అంతా పండగ వాతావరణం నెలకొంది. అన్నపూర్ణాదేవి ఆనందానికి అవధుల్లేవు. వంశం నిలబడదన్న భయం నుండి ఆమెకు విముక్తి లభించింది. బంధువులందరికీ స్వీట్లు పంచుతున్నారు. ఇంట్లో పనివాళ్ళందరికీ బోనస్లు ప్రకటించారు. సాయంత్రం ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. కానీ సంతోషానికి కారణమైన మాధవి మాత్రం తన గదిలోనే ఒంటరిగా ఉండిపోయింది. పార్టీ మొదలయ్యే ముందు భానుమతి మాధవి గదికి వచ్చింది. ఆ ముఖంలో ఎప్పట్లాగే అదే అహంకారం, చులకన భావం. ఈరోజు ఇంట్లో పెద్ద పార్టీ జరుగుతుంది. బంధువులు, విఐపీలు అందరూ వస్తున్నారు. వర్మగారి వారసుడు కడుపులో పడ్డాడని సెలబ్రేట్ చేస్తున్నాను. కానీ గుర్తించుకో, ఈ సంబరం నీ కోసం కాదు, నీ కడుపులో ఉన్న వర్మగారి రక్తం కోసం. దయచేసి కిందకు వచ్చి నీ మాసిపోయిన ముఖాన్ని వాళ్లకు చూపించకు. నువ్వు కేవలం ఒక 9 నెలల అద్దె గదివి మాత్రమే. గత్తలుపులు వేసుకుని లోపలే ఉండు. భానుమతి మాటలు మాధవిని మరోసారి వాస్తవంలోకి లాగాయి. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఇల్లంతా పండగ చేసుకుంటూ ఉంటే ఆ బిడ్డకు ప్రాణం పోస్తున్న తల్లికి మాత్రం కనీసం ఆ వేడుకను చూసే హక్కుకులేదు. అద్దంలో తన్ను తాను చూసుకుంది మాధవి. ఆ ముఖంలో తల్లి కాబోతున్నారన్న ఆనందం, అదే సమయంలో తన బిడ్డను తనకు దూరం చేస్తున్నారన్న భయం, 2 భావాలు కలగలిసి కన్నీరుగా మారాయి. గది బాల్కాన్ నుండి కింద జరుగుతున్న సంబరాలను ఒక మూగ ప్రేక్షకురాలిగా చూస్తూ ఉండిపోయింది. రాత్రి 8 గంటలు. కింద పార్టీలో అందరూ బిజీగా ఉన్నారు. అన్నపూర్ణాదేవి అతిథులతో మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకుంటుంది. కానీ అర్జున్ మనస్సు మాత్రం ఆ పార్టీలో లేదు. అతను ఒక గ్లాస్ పట్టుకొని పదే పదే పై అంతస్తు వైపు చూస్తున్నాడు. ఈ సంతోషం మొత్తం మాధవ్ వల్లే వచ్చింది. కానీ ఆమెను ఒక నేరస్తురాల్లా గదిలో బంధించారు అన్న ఆలోచన అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. తన తల్లి ప్రవర్తన, భానుమతి వేసే మాటలు మాధవిని ఎంత గాయపరుస్తున్నాయో అతనికి తెలుసు. అర్జున్ డ్రింక్ గ్లాస్ను పక్కన పెట్టి వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పని మనిషిని పిలిచి మాధవి భోజనం చేస్తుందా అని అడిగాడు. లేదు సార్, మేడం గారు పార్టీ పూర్తయ్యే వరకు ఆమెకు ఫుడ్ ఇవ్వొద్దని చెప్పారు అని భయంగా చెప్పింది పని మనిషి. అర్జున్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నా బిడ్డను మోస్తున్న తల్లిని పస్తులు పెడతారా?
అని మనసులో రగిలిపోయాడు. స్వయంగా ఒక ప్లేట్లో పండ్లు, నర్సు మరియు పాలు తీసుకుని మెట్లెక్కి మాధవి గది వైపు వెళ్ళాడు. మాధవి గది తలుపు సగం తెరిచి ఉంది. ఆ బాల్కాన్లో చలికి వణుకుతూ నిలబడి ఉంది. అర్జున్ నెమ్మదిగా లోపలికి వచ్చి ప్లేట్ టేబుల్ మీద పెట్టాడు. తన చేతిలో ఉన్న ఒక వెచ్చటి శాలువాను తీసుకెళ్లి మాధవి భుజాలపై కప్పాడు. మాధవి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అర్జున్ తనకి అంత దగ్గరగా ఉండటం, తనపై శాల్వ కప్పటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అర్జున్ తన స్వరంలోని మార్దవాన్ని దాచుకుంటూ కొంచెం కఠినంగా, ఇంత చలిలో అక్కడేం చేస్తున్నావు? నీకేమైనా రోగం వస్తే బిడ్డకు కూడా ఎఫెక్ట్ అవుతుందని డాక్టర్లు చెప్పలేదా? అయినా భోజనం చేయకుండా పస్తులు ఎందుకుంటున్నావు? మాధవి తలదించుకొని, నాకు ఆకలిగా లేదు సార్ అని నెమ్మదిగా అంది. అర్జున్ ఆమె చేయి పట్టుకొని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. అర్జున్, నీకు ఆకలిగా లేకపోయినా లోపల ఉన్న నా బిడ్డకు ఆకలి వేస్తుంది. ఇదిగో ఇవి తిను, పాలు పూర్తిగా తాగు. ఇకపై నీకు టైంకి ఫుడ్ రాకపోతే నేరుగా నాకు కాల్ చేయి. ఈ ఇంట్లో ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మాధవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకు సార్ నా మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు? నేను కేవలం ఒక కాంట్రాక్ట్ వస్తువుని కదా అని అడిగింది కన్నీళ్లతో. అర్జున్ ఒక క్షణం ఆగిపోయాడు. అతని కళ్ళల్లో ఒక తెలియని అలజడి. కానీ వెంటనే తన్ను తాను నియంత్రించుకున్నాడు. అర్జున్ తన పాత కఠినత్వాన్ని తెచ్చుకుంటూ, అవును, నువ్వు కేవలం ఒక కాంట్రాక్ట్ మాత్రమే. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నా బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. నా ప్రాజెక్టు, నా ఇన్వెస్ట్మెంట్ను రక్షించుకోవటం నా బాధ్యత. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు అని చెప్పి వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోయాడు అర్జున్. కానీ మాధవికి తెలుసు, ఆ మాటల వెనక దాగి ఉన్న అతని నిజమైన కంగారు, తన పట్ల ఏర్పడుతున్న కేరింగ్. ఆమె పెదవులపై ఒక చిరునవ్వు వికసించింది. పాలు తాగుతూ తన కడుపు నిమురుకుంది. రోజులు గడిచే కొద్దీ అర్జున్ ప్రవర్తనలో చాలా మార్పు రాసాగింది. బయటకు కఠినంగా కనిపిస్తున్న మాధవి అవసరాలను అతను స్వయంగా చూస్తున్నాడు. మాధవి డాక్టర్ అపాయింట్మెంట్స్ అన్నీ అతనే దగ్గరుండి ఫాలో అవుతున్నాడు. ఆమె గదిలో మంచం మరీ ఎత్తుగా ఉందని ఆమె కోసం ప్రత్యేకంగా ఓ కంఫర్టబుల్ బెడ్ తెప్పించాడు. ఆమె చదవటానికి ఇష్టపడుతుందని తెలుసుకొని లైబ్రరీలో ఉన్న మంచి మంచి పుస్తకాలని ఆమె గదిలోకి పంపించాడు. ఒకరోజు సాయంత్రం మాధవి గార్డెన్లో నడుస్తూ ఉండగా తూలి కింద పడిపోయింది. వెనక్కి వస్తున్న అర్జున్ వేగంగా వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. అర్జున్ కళ్ళల్లో ఒక భయం, కంగారం స్పష్టంగా కనిపించాయి. థ్యాంక్స్ సార్. అర్జున్ కొంచెం కంగారుగా ఆమెను వదిలేసి, జాగ్రత్తగా నడవలేవా? నీకేమైనా అయితే అని ఆగిపోయాడు. ఆ తర్వాత నుండి మాధవి వాకింగ్ చేసేటప్పుడు ప్రతిరోజు అర్జున్ కూడా గార్డెన్లో కుర్చీ వేసుకొని పేపర్ చదువుతూ కూర్చునేవాడు. అతను పేపర్ చదువుతూ ఉన్నట్టు నటిస్తూ అతని దృష్టి మొత్తం ఆమె మీదే ఉండేది. మాధవికి ఈ విషయం అర్థమై లోపల మురిసిపోయేది. ఒకప్పుడు అతన్ని చూస్తే భయపడిన మాధవి ఇప్పుడు అతని రాక కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. వారిద్దరి మధ్య ఎలాంటి మాటలు లేకపోయినా ఒక నిశ్శబ్దమైన, బలమైన భావోద్వేగపు వంతెన నిర్మించబడుతుంది. కానీ ఈ మార్పులు ఇంట్లో ఉన్న ఒక కన్ను గమనిస్తూనే ఉంది. మేడపై ఉన్న తన గది కిటికీలోంచి గార్డెన్లో మాధవ్ వెనక నడుస్తున్న అర్జున్ చూస్తుంది అన్నపూర్ణాదేవి. ఆ ముఖం కోపంతో, అసూయతో ఎర్రబడింది. నందిని చేసిన ద్రోహం తర్వాత తన కొడుకు అర్జున్ మళ్ళీ ఏ ఆడదాని వల్ల పడకూడదని ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఆడవాళ్ళంటేనే అసహించుకుని తన కొడుకు ఇప్పుడు ఒక అద్దె గర్భం కోసం, ఒక కాంట్రాక్ట్ అమ్మాయి కోసం ఇంతలా తపన పడ్డం ఆమెకు మింగుడు పడలేదు. నా కొడుకు మళ్ళీ మారుతున్నాడు. ఈ మాధవి వాడి మనసును మెల్లమెల్లగా తన గుప్పెట్లోకి తీసుకుంటుంది. బిడ్డ పుట్టాక కూడా ఈమె ఈ ఇంట్లోనే ఉండిపోయి వర్మ ఇంటి కోడలుగా చలామణి అవ్వాలని ప్లాన్ వేస్తుందేమో. అది జరగడానికి వీల్లేదు. ఈ వంశం, ఈ ఇల్లు నా గుప్పెట్లోనే ఉండాలి. ఈ అనామకురాల్ని ఇప్పుడు దారిలో పెట్టాలి అని తనలో తను గొనుక్కుంది అన్నపూర్ణాదేవి. ఆ మనసులో ఓ క్రూరమైన ఆలోచన మెదిలింది. అర్జున్కు తెలియకుండా మాధవిని శాశ్వతంగా
ఈ ఇంటి నుండి వాళ్ళ జీవితాలను దూరం చేయడానికి ఒక ప్లాన్ సిద్ధం చేసింది. తన అధికారాన్ని, అహంకారాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించడానికి ఆమె సిద్ధపడింది. ఆ రోజు రాత్రి వర్షం పడుతూ వాతావరణం చల్లగా ఉంది. మాధవి రాత్రి భోజనం ముగించుకుని తన గదిలోకి వచ్చింది. గదిలో లైట్లు ఆపి ఉన్నాయి. ఆమె లైట్ ఆన్ చేయగానే తన మంచం మీద ఒక నల్లటి కవరు ఉండటం గమనించింది. దానిమీద ఎలాంటి పేరు లేదు. మాధవి కనుబొమ్మలు ముడిచింది. నెమ్మదిగా వెళ్ళి ఆ కవర్ తీసుకుంది. అది చాలా బరువుగా, అధికారకంగా ఉంది. వణుకుతున్న చేతులతో కవర్ తెరిచి అందులో ఉన్న కాగితాన్ని తీసి చదవటం మొదలుపెట్టింది. ఆ కాగితం మీద టైప్ చేసి ఉన్న అక్షరాలు ఆమె గుండెను కొరడాతో కొట్టినట్టు అనిపించాయి. మాధవి, నీకు నీ స్థాయి ఏంటో మర్చిపోయి ఈ ఇంటికి మహారాణివి కావాలని పగటి కలలు కంటున్నావేమో అనిపిస్తుంది. కానీ వాస్తవం తెలుసుకో. నువ్వు కేవలం 9 నెలలు అద్దెకు తీసుకున్న ఒక వస్తువి. అర్జున్ నీ పట్ల చూపుతున్న శ్రద్ధ తన బిడ్డ మీద ఉన్న ప్రేమ మాత్రమే. నీ అందం చూసో, నీ ముఖం చూసో కాదు. ఒప్పందం ప్రకారం బిడ్డ పుట్టిన మరుక్షణం నువ్వు ఇల్లు వడిచి వెళ్ళిపోవాలి. ఆ బిడ్డ ముఖం చూసే అర్హత కూడా నీకు లేదు. ఒకవేళ ఏ సెంటిమెంట్స్తోనో, బిడ్డ మీద ప్రేమతోనో నువ్వు ఇక్కడే ఉండిపోవాలని ప్రయత్నిస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నీ తండ్రి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు కదా. మాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేయడానికి ఎంత సమయం పడుతుందో, నీ తండ్రి శ్వాస ఆగిపోవడానికి కూడా అంతే సమయం పడుతుంది. డబ్బు ఉంది కదా అని మీ నాన్న ప్రాణాలు దక్కాయనుకున్నాయేమో. మేం తలుచుకుంటే ఆ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బిడ్డను అప్పగించి మాయమైపో, లేదంటే నీ బిడ్డ పుట్టినరోజే నీ తండ్రి పాడే కట్టవలసి వస్తుంది. నిర్ణయం నీదే. ఆ ఉత్తరం చదువుతూ ఉంటే మాధవి చేతులు వణికిపోయాయి. కాగితం కింద పడిపోయింది. ఆమె కళ్ళ ముందు ఆసుపత్రిలో ఉన్న తండ్రి ముఖం, కడుపులో ఉన్న తన బిడ్డ రెండు కదలాడాయి. ఒక తల్లిగా తన బిడ్డను వదిలి వెళ్ళలేక, ఒక కూతురిగా తండ్రి ప్రాణాలను పణంగా పెట్టలేక ఆమె గుండె పగిలిపోయింది. కళ్ళు మూసుకుని కుప్పగూలిపోయింది మాధవి. ఆ బుగ్గల మీదుగా కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. తన అభాశుభం తెలియని పసికందును తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అన్నపూర్ణదేవి ఎంత క్రూరమైందో ఆమెకు అర్థమైంది. అర్జున్ తన్ని కాపాడగలడా, లేక అతను తన తల్లి పక్షాన నిలబడతాడా? సరిగ్గా అప్పుడే గది బయట అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో తలుపు హ్యాండిల్ తిప్పుతున్నారు. మాధవ్ భయంతో కింద పడిన కాగితాన్ని తీసుకొని గుండెలకు హత్తుకుంది. ఆమె కళ్ళు భయంతో గుమ్మం వైపు చూస్తున్నాయి. తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. గత్తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. భయంతో వణికిపోతున్న మాధవి తన చేతిలో ఉన్న అన్నపూర్ణదేవి పంపిన బెదిరింపు లేఖను వేగంగా మడతపెట్టి వెనక ఉన్న దిండు కింద దాచేసింది. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. శ్వాస వేగంగా ఆడుతుంది. లోపలికి వచ్చింది మరెవరో కాదు, అర్జున్. అతని చేతిలో ఒక గ్లాసు వేడిపాలు ఉన్నాయి. మాధవిని చూడగానే అర్జున్ ముఖంలో చిన్న అనుమానం మెదిలింది. ఆ ముఖం పాలిపోయి ఉంది. బుగ్గలపై కన్నీటి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అర్జున్ అడుగులు వేస్తూ, ఏమైంది మాధవి? ఎందుకలా వణుకుతున్నావు? ఎవరైనా వచ్చారా? మాధవ్ బలవంతంగా తన భయాన్ని దాచుకుంటూ, లేసా, ఎవరు రాలేదు. సడన్గా ఏదో పీడకల వచ్చినట్టు అనిపించి భయపడ్డానంతే అని గొంతు సవరించుకుంది. అర్జున్ ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. ఆమె అబద్ధం చెబుతుందని అతనికి అనిపించింది. కానీ ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అడగలేదు. పాల గ్లాసును టేబుల్ మీద పెట్టి ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఈ పాలు తాగి పడుకో, ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. అతను వెనక్కి తిరగబోతూ ఉండగా మాధవికి తెలియని ఒక భావోద్వేగం ముంచుకొచ్చింది. తన తండ్రి ప్రాణాలు తీస్తానని బెదిరించిన ఆ రాక్షసి కన్న కొడుకితను. కానీ ఇతని కళ్ళల్లో తన పట్ల ఆందోళన కనిపిస్తుంది. ఆమె తన్ను తాను ఆపుకోలేకపోయింది. సార్ అని పిలిచింది మాధవి. అర్జున్ ఆగి వెనక్కి తిరిగాడు. మాధవి కన్నీళ్లు ఆపుకుంటూ, నేను ఒప్పందం ప్రకారం బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోతాను సార్. ఎవరికి ఎలాంటి ఇబ్బంది రానివ్వను. కానీ నా బిడ్డకు తల్లి లేదు అని ఎప్పుడు లోటు రానివ్వకండి. ఆ బిడ్డను ప్రాణంగా చూసుకోండి సార్. ఆ మాటలు వినగానే అర్జున్ గుండెలో
ఏదో తెలియని నొప్పి మొదలైంది. ఆమె ఎందుకు సడన్గా అలా అంటుందో అతనికి అర్థం కాలేదు. కానీ ఆమె కళ్ళల్లో ఉన్న అంతులేని ఆవేదన అతన్ని కదిలించింది. అతనేం మాట్లాడకుండా కేవలం తల ఊపి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు. మాధవి దిండు కింద ఉన్న ఆ నల్లటి కవర్ను మళ్ళీ తీసి గుండెలకు హత్తుకొని నిశ్శబ్దంగా ఏడ్చింది. నేను మీ మనసును గెలవాలనుకున్నాను. కానీ ఇక్కడ నాన్న ప్రాణాలకు వెలకట్టారు. నేను ఎలాగైనా వెళ్ళిపోవాలి. అంత నా అదృష్టాన్ని నిందించుకుంది. కాలచక్రం వేగంగా తిరిగింది. మాధవి గర్భధారణ ఇప్పుడు 7వ నెలలోకి అడుగుపెట్టింది. ఆమె పొట్ట స్పష్టంగా ఎత్తుగా కనిపిస్తుంది. నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఈ గడిచిన 2 నెలల్లో వర్మ మాన్షన్లో వాతావరణం చాలా మారింది. అన్నపూర్ణాదేవి బయటకు మాధవి పట్ల మౌనంగా ఉన్నా లోపల ఆమె కుట్రల వల అల్లుతూనే ఉంది. మాధవి ఆ బెదిరింపు లేఖ గురించి అర్జున్కు చెబుతుందేమో అని భయపడింది. కానీ మాధవి మౌనంగా ఉండడంతో ఆమె ధైర్యం పెరిగింది. మరోవైపు అర్జున్ మాధవుల మధ్య ఒక అదృశ్యమైన అందమైన బంధం ఏర్పడింది. ఇద్దరి మధ్య మాటలు తక్కువే, కానీ చేతలు చాలా చెబుతున్నాయి. అర్జున్ తన ఆఫీస్ పనులన్నీ త్వరగా ముగించుకుని సాయంత్రానికల్లా ఇంటికి రావటం మొదలుపెట్టాడు. మాధవికి ఇష్టమైన సంగీతం వినిపించడానికి ఆమె గదిలో ఒక పాతకాలపు రికార్డ్ ప్లేయర్ ఏర్పాటు చేశాడు. డాక్టర్ చెప్పినట్టుగా మాధవి ఆహారం తీసుకుంటుందో లేదో అని ప్రతిరోజు స్వయంగా వంటగదికి వెళ్ళి చెక్ చేస్తున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం మాధవి సోఫాలో పడుకొని నిద్రపోతుంది. ఆమె కాళ్ళకు కొద్దిగా వాపులు వచ్చాయి. అప్పుడే గదిలోకి వచ్చిన అర్జున్ ఆ చూసి చలించిపోయాడు. ఎవరికి తెలియకుండా ఒక మెత్తటి దిండును తీసుకొచ్చి చాలా నెమ్మదిగా ఆమెకు మెలకువ రాకుండా ఆమె పాదాల కింద అమర్చాడు. ఆ ముఖం మీద పడిన వెంట్రుకలను తన వేళ్లతో సున్నితంగా పక్కకు నెట్టి ఆమె ప్రశాంతంగా నిద్రపోవటం చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. ఒక కాంట్రాక్ట్ కోసం డబ్బు కోసం వచ్చిన ఒక అపరిచిత అమ్మాయి మీద తనకెందుకింత ప్రేమ కలుగుతుంది? ఒకప్పుడు నందిని మోసంతో ఆడవాళ్ళంటనే అసహించుకున్న తాను ఈ అమ్మాయి కన్నీళ్లు చూస్తే ఎందుకు విలవిల్లాడిపోతున్నాడు? ఈ ప్రశ్నలు అర్జున్ని వేధిస్తూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం వర్షపు జల్లులు పడి ఆగిపోయాయి. మట్టి వాసన వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చింది. మాధవి కింద ఉన్న లైబ్రరీలోకి వెళ్ళింది. పయ్యార్లో ఉన్న రామకృష్ణ పరమహంస పుస్తకం తీయడానికి ప్రయత్నిస్తుంది. పొట్ట ఎత్తుగా ఉండడం వల్ల ఆమెకు సరిగ్గా చేరలేకపోతుంది. సరిగ్గా అప్పుడే ఒక పొడవైన నీడ ఆమె వెనక నిలబడింది. అతని చేతులు ఆమె మీదుగా వెళ్ళి ఆ పుస్తకాన్ని సులభంగా కిందకు దించాయి. ఆ మనిషి దగ్గరగా రావటం వల్ల వచ్చిన ఖరీదైన పర్ఫ్యూమ్ వాసన మాధవికి అతను అర్జున్ అని చెప్పకనే చెప్పింది. మాధవి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఇద్దరి మధ్య దూరం చాలా తక్కువగా ఉంది. థ్యాంక్స్ సార్. నీకు ఆ పుస్తకం కావాలంటే నౌకర్లను అడగొచ్చు కదా. ఇలా రిస్క్ చేయటం అవసరమా అని కొంచెం గద్దించాడు. కానీ మాధవి ఇప్పుడు అతని కోపానికి భయపడడం లేదు. ఆ కోపం వెనక ఉన్న కేరింగ్ ఆమెకు తెలుసు. మాధవి చిరునవ్వుతో, నా పనులు నేనే చేసుకోవడం నాకు అలవాటు సార్. పైగా మీ బిడ్డ ఈ మధ్య చాలా అల్లరి చేస్తున్నాడు. ఒకే చోట కూర్చుంటే ఊరుకోవటం లేదు. కడుపులో తన్నేస్తున్నాడు. ఆ మాట వినగానే అర్జున్ కళ్ళల్లో ఒక తెలియని మెరుపు కనిపించింది. తంతున్నాడా నిజంగానా అని ఒక చిన్నపిల్ల అలా అడిగాడు. మాధవి నవ్వి, అవును సార్, కావాలంటే చూడండి అంటూ తన కుడి చేతిని తన గర్భం మీద పెట్టుకుంది. అర్జున్ సంకోచిస్తూ వణుకుతున్న చేతులతో నెమ్మదిగా తన చేతిని మాధవి పొట్ట మీద ఉంచాడు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. అకస్మాత్తుగా అతని అరచేతికి ఒక చిన్న తన్ను తగిలింది. అర్జున్ కళ్ళు ఆశ్చర్యంతో విప్పర్లాయి. అతను ఒక ఉదుటున తలెత్తి మాధవి వైపు చూశాడు. మళ్ళీ ఇంకో తన్ను. ఈసారి అర్జున్ ముఖంలో ఇన్నాళ్ళు దాగి ఉన్న ఆ కఠినమైన మంచు పొర బద్దలైంది. అతని పెదవులపై ఒక స్వచ్ఛమైన అద్భుతమైన చిరునవ్వు వికసించింది. ఒక తండ్రిగా తన బిడ్డ ప్రాణాన్ని సృష్టించిన ఆనందం అతని కళ్ళల్లో కన్నీరుగా మారింది. మాధవి ఆ నవ్వును చూసి మంత్రముగ్ధురాలైంది. సా, మీరు నవ్వితే చాలా బాగుంటారు. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండొచ్చు కదా. ఆ మాటలతో అర్జున్ వాస్తవంలోకి వచ్చాడు. తన భావోద్వేగాలను
బయట పెట్టేసుకున్నానని అతనికి అర్థమైంది. వెంటనే చేతిని వెనక్కి తీసుకొని తన ముఖాన్ని మళ్ళీ కఠినంగా మార్చుకున్నాడు. అర్జున్ గంభీరంగా, ఇది కేవలం నా బిడ్డ కోసం వచ్చిన ఆనందం మాధవి, అంతకుమించి ఏమీ లేదు. నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి వేగంగా లైబ్రరీలోంచి బయటకు వెళ్ళిపోయాడు. మాధవి మాత్రం ఆ నవ్వును తలుచుకుంటూ లైబ్రరీలో అలాగే నిలబడిపోయింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.